1,35,000 కి అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. సో 2010 మోడల్ రిడ్జ్ కి కూడా వీళ్ళైతే ఫైనాన్స్ అయితే చేయడం జరుగుతుంది. 2 lakhs బడ్జెట్ లో ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారంటే 2 lakhs లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర లో బడ్జెట్ ఉంటే ఏ వెహికల్ తీసుకోవచ్చు, ఏ వెహికల్ బెటర్ ఉంటది, మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో ఏ వెహికల్ వరకు మనం తీసుకోవచ్చు, అంటే ఏ వెహికల్ ఎంత కాస్ట్ కి వస్తుంది అని అయితే ఇవాళ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. షిఫ్ట్, డిజైర్ అట్లాంటి వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత వరకు నుంచి స్టార్ట్ అవుతుంది అని అది కూడా చూపిస్తాను. అంటే మన దగ్గర ఒక 2 lakhs ఉంటే 2 lakhs లో ఏ షిఫ్ట్ వస్తుంది, మోడల్ ఏది వస్తుంది, మరి వెహికల్ ఎలా ఉంటుంది అది కూడా చూపించడానికి అయితే ట్రై చేశాను. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం లో బడ్జెట్ వెహికల్స్ ఎలా ఉంటాయని. రండి. సో మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ అండి. చాలా మంది లో ప్రైస్ లో షిఫ్ట్ కావాలంటున్నారు కదా. లో ప్రైస్ లో 135,000 లో అయితే షిఫ్ట్ అయితే ఉంది. కానీ ఈ మోడల్ ఏంటిది, ప్రైస్ ఎందుకు ఇంత తక్కువ ఉంది ఏంటిది అని మనతో రోషన్ భాయ్ ఉన్నారు, కనుక్కుందాం. ప్రైస్ ఎంత అండి ఇది? 2008 మోడల్ LXi వెహికల్ ఇది, పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది. కేవలం ఈ బండి మనకు 135కి వస్తుంది. మీరు తీసుకెళ్ళాల బండి తీసుకెళ్ళి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఫిట్నెస్ చేసుకోవాలి. సో వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూడొచ్చు మీరు. వెహికల్ కి అలై వీల్స్ అవి అయితే వచ్చినాయి. 135 లో అంటే షిఫ్ట్ 135 లో అంటే చాలా తక్కువ దొరకడం. ఈ వెహికల్ కి ఫిట్నెస్ అవి లేవు, సో అందువలన అయితే దొరుకుతుంది. ఇంకోటి ఏంటిదంటే వెహికల్ LXi ఇది బేస్ మోడల్ వెహికల్ ఉంటుంది. 1,35,000 కి అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఈ వెహికల్ ఉంది. 135 కాకుండా ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ పెడతారంటే 1,50,000 వరకు అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి మైక్రా నిసాన్ అండి. వెహికల్ 2014 మోడల్. ఈ వెహికల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. తిరిగింది ఒకసారి మనం రోషన్ భాయ్ తోనే అయితే కనుక్కుందాం. ఎంత తిరిగింది అన్న ఇది? కేవలం తిరిగింది వెహికల్ 85,000 మాత్రమే తిరిగింది. బండి కూడా మనకు 155కి వస్తుంది. 2014 మోడల్ బండి, పెట్రోల్ వర్షన్ వెహికల్. ఇంత తక్కువ రేట్లో మీకు బండి ఎక్కడ కూడా దొరకదు. మీరు రండి, ట్రస్ట్ కార్స్ లో వచ్చి వెహికల్ చూసుకోండి. ఆఫీస్ కమిషన్ ఎంత ఉంటుందండి? అంటే ఇది ఇంక్లూడింగ్ ఉంటుందా లేకపోతే సెపరేట్ ఉంటుంది? ఆఫీస్ కమిషన్ సెపరేట్ ఉంటుంది. 5,000 ఆఫీస్ చార్జ్ ఉంటుంది. ఓకే. ఏపీ వాళ్ళకి నడుస్తుందండి ఈ వెహికల్? నడుస్తుంది ఏపీ వాళ్ళకి. 2 lakhs బడ్జెట్ లో ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారంటే 2 lakhs లో కండిషన్ వెహికల్ అయితే దొరుకుతుంది. అంటే ఈ వెహికల్ కండిషన్ అయితే ఇలా ఉంటుంది. మనకి 2 lakhs లో 2010 మోడల్ వెహికల్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది ఆటోమేటిక్ లో. సో ఈ వెహికల్ సింగిల్ ఓనరా అండి? సింగిల్ ఓనరే. షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్. 2010 మోడల్ i10 ఇది. కేవలం మనకు 195కి వస్తుంది. 1,95,000కు వెహికల్ వస్తుంది. సో చూశారు కదా, నేను 2 lakhs అన్నాను కానీ 1,95,000 అంట ప్రైస్. ఆఫీస్ కమిషన్ సెపరేట్ ఉంటుందా? అవును. ఈ వెహికల్ కి యాక్సిడెంట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి. ఓకే. సో వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూడొచ్చు మీరు. ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ కండిషన్ లో ఉంది. పెద్ద యాక్సిడెంట్, ఫ్లడెడ్ అట్లాంటివి అయితే లేవు. ఈ వెహికల్ కి మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు, కాకపోతే ఆటోమేటిక్ లో అయితే 195 నెగోషియబుల్ అయితే ఉంటుంది వెహికల్. నెక్స్ట్ వచ్చేసి మనకి డీజిల్ వెహికల్. చాలా మంది డీజిల్ వెహికల్ అయితే ఏ రేట్ వరకు రావడం జరుగుతుంది అంటే డీజిల్ వెహికల్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత పెడితే బెటర్ ఉంటుంది వెహికల్ అని అడుగుతున్నారు కదా. సో డీజిల్ వేరియంట్ లో అయితే మనకి రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది వెహికల్. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ ఉన్నా కూడా, మైలేజ్ ప్రకారం చూసుకున్నా, ట్రాఫిక్ ప్రకారం చూసుకున్నా రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. మైలేజ్ విషయంలో చూసినా కూడా మనకు చాలా బాగుంటుంది. రిడ్జ్ లో మనకి 1,80,000 1,50,000 నుంచి అయితే వెహికల్స్ అయితే చాలా దొరుకుతాయి. సో ఈ వెహికల్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో ఈ వెహికల్ ప్రైస్ అనేది ఏంటిది అని కనుక్కుందాం. సో ఈ ప్రైస్ ఎంత ఉందండి? రిడ్జ్ 2009 డిసెంబర్ 10 రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. LDI మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇది. షోరూమ్ నుంచి సెకండ్ ఓనరు. కిలోమీటర్ రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది. 89,000 మాత్రమే తిరిగింది కిలోమీటర్ రీడింగ్ ఇది. కేవలం ఈ బండి మనకు 165కి వస్తుంది. 1,65,000కి బండి వస్తుంది. ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ కూడా బండి దొరకదు. మీరు రండి, ట్రస్ట్ కార్స్కి వచ్చి వెహికల్ చూసుకోండి, తీసుకెళ్ళొచ్చు వెహికల్. సో మీరు చూశారు కదా, డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ 1,60,000 వరకు. అంటే ఈ వెహికల్ మనకి యాక్సిడెంట్ గానీ, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ టైర్స్ చూసినా, A to Z మొత్తం చూసినా కూడా వెహికల్ అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే కేవలం మీరు డౌన్ పేమెంట్ 65,000 కడితే చాలు, మిగతా 1 lakh లోన్ చేపిస్తా. మోడల్ ఏమన్నారు ఇది? 65,000 కట్టి మీరు కార్ తీసుకెళ్ళొచ్చు. సో 2010 మోడల్ రిడ్జ్ కి కూడా వీళ్ళైతే ఫైనాన్స్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఉంటాయి. దాదాపు మనకి 200 బండ్లు అయితే అవైలబుల్ ఉంటాయి. సాటర్డే సండే కార్ మేళా కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సాటర్డే అయితే మనకి మోర్ దెన్ 250 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఈ వెహికల్ చూపిస్తున్నాను. సో అలానే సాటర్డే సండే కూడా రావచ్చు, మీరు డైలీ రావచ్చు. మా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది.
9:30 నుంచి 8:30 వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు. సో మనకి అదే విధంగా ఎల్లో ప్లేట్ లో అయితే చాలా వెహికల్స్ అయితే చాలా మంది అయితే అడిగినారు. సో మైలేజ్ ఎక్కువ ఉండాలి అని అడిగారు. సో నేనైతే రిడ్స్ కి అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రిడ్స్ కి మైలేజ్ అయితే చాలా బాగుంటుంది. రిడ్స్ అయితే మనకి 2 lakhs 1,80,000 1,90,000 అయితే రిడ్స్ అయితే రావడం జరుగుతుంది ఎల్లో ప్లేట్ లో. సో అదే విధంగా మనకి ఇంకా లోయెస్ట్ ప్రైస్ లో ఏదైనా వెహికల్ కావాలంటే ఎల్లో ప్లేట్ లో ఇండికా అయితే తీసుకోవచ్చు అండి. ఇండికా మనకి చాలా తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. 70,000-80,000 కి ఆ రేంజ్ లో అయితే మనకి ఇండికా వెహికల్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ట్రస్ట్ కార్స్ లో. సో చాలా చిన్న ఫ్యామిలీ కోసం అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి అయితే దొరుకుతుందంటే ఆల్టో మనకి ఒక 60,000 50,000 నుంచి అయితే ఆల్టో దొరకడం జరుగుతుంది. 10 మోడల్ ఉంటే మనకి 9-10 మోడల్ ఉంటే 1,30,000 లో ఆ రేట్ లో అయితే మనకి ఆల్టో అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ లో ఆల్టోలో అయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ అట్లాంటి ఏవి రావు. పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అయితే వస్తాయి. సో 1 lakh వరకు అమౌంట్ పెడుతున్నారంటే ఆల్టో అయితే బెటర్ ఉంటుందండి మనకి. అదే విధంగా మనం 1,20,000 1,30,000 1,50,000 వరకు సిడన్ టైప్ లో వెహికల్ ఏదైనా కావాలంటే వర్నా కూడా వస్తుందండి మనకి. వర్నా అనేది మనకి 2007 మోడల్ 8 మోడల్ ఈ వెహికల్ అయితే మనకి 1,30,000 1,50,000 వరకు అయితే 1,30,35 1 lakh వరకు అయితే వస్తుంది అండి. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. చూడొచ్చు 7 మోడల్. ప్రైస్ అనేది 1,20,000 అన్నారు. కానీ వెహికల్ అయితే మీరు వచ్చి చూసుకోవచ్చు. వచ్చేసి వర్నా అంటే ఇంకా కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి 2 lakhs 2,50,000 వరకు యాడ్ చేసుకుంటే ఇలాంటి వర్నా అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ మనకు కొంచెం వేరియంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్స్ కూడా డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే లేటెస్ట్ ఫ్యూచర్స్ అయితే వస్తాయి. పాత వర్ణ ఈ వర్ణ చాలా డిఫరెన్స్ ఉంటుంది. 1.6 ఇది వర్ణ ఫ్లూడిక్. ఇది దీనిలో ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఓల్డ్ మోడల్ వర్ణకి ఎయిర్ బ్యాగ్స్ రాదు, దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. కేవలం మనకు 255కి వెహికల్ వస్తుంది. డీజిల్ వర్షన్ వెహికల్ వర్ణ 1.6 2011 December 12 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ కూడా బండి రాదు. రండి, మీ వెహికల్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రోజుల వెహికల్ అమ్మేద్దాం. అమ్ముతనే ఆఫీస్ ఛార్జ్ లేకుంటే లేదు. మీ బండి మీరు తీసుకోపోవచ్చు. ఆఫీస్ ఛార్జ్ లాంటిది ఏమి ఉండదు. మీరు తీసుకోరండి. ఇవాళ ఈ బండి అమ్మినాం, రేపు మీ బండి అమ్మేద్దాం. కేవలం 2 రోజుల బండి అమ్మేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలానే మంచి మంచి వెహికల్స్ మీకు లో ప్రైస్లో ఏదైనా వెహికల్ కావాలంటే కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు. వాట్సాప్లో రికార్డింగ్ కూడా పెట్టొచ్చు. మీకు ఎంత లోయెస్ట్ ప్రైస్లో కావాలంటే అంత లోయెస్ట్ ప్రైస్లో అయితే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. చాలా మందికి తెలుగు రాదు, సో హిందీలో వీడియో అడుగుతారు కదా. సో हिंदी में भी आपके लिए दूसरा चैनल है, वो हिंदी नॉलेज 96 हिंदी बोल के, उस चैनल पे भी आपको हिंदी में पूरा इन्फॉर्मेशन दिया गया हुआ है. आप जाके उस पे भी चेक कर सकते हैं एक बार. थैंक यू, थैंक्स फॉर वाचिंग, बाय बाय. मरी कोत्ता वीडियो तो कलुद्दाम.